టోర్నాడో స్పిన్నర్స్ అయితే కాలుస్తున్నా, మీడియం సైజ్ స్కై షాట్ అయితే కాలుస్తున్నా. అంటుకుందిరా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మనం స్టాష్ 1 క్రాకర్స్ అయితే తీసుకొచ్చాం కదా, దాంట్లో చాలా క్రేజీ క్రాకర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ వాటన్నిటికి సంబంధించిన టెస్టింగ్ వీడియోలు కూడా ఛానల్లో అప్లోడ్ చేస్తానైతే చెప్పాను. సో ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ 5 కొత్త క్రాకర్స్ అయితే గైస్ కాల్చబోతున్నాం. వాటిని కనుక మీరు చూసినట్లయితే అవి వచ్చేసి ఇవే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ బిగ్గెస్ట్ స్కై షాట్ అయితే ఉందన్నమాట. ఇది మీడియం లెవెల్ స్కై షాట్, బిగ్గెస్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకు టొరండో క్రాకర్ ఉంది, ఆ తర్వాత ఐస్ పిన్ క్రాకర్ ఉంది, నెక్స్ట్ స్టార్డమ్ క్రాకర్ ఉంది, అండ్ ఫైనల్గా ఇక్కడ కోక్ టిన్ బాంబులు అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు ఈ వీడియోలో ఈ క్రాకర్స్ అన్నింటిని మనమైతే కాల్చి టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. వీటిలో నుంచి మనకు ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది, కాల్చిన తర్వాత ఏంటి అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అన్నిటికంటే ముందు ఈ టోర్నాడో స్పిన్నర్స్ అయితే కాలుస్తున్నాం. చూద్దాం దీని లోపల నుంచి ఎఫెక్ట్ టోర్నాడో లాగా వస్తుందా లేదా అని చెప్పేసి. నిజంగా గాయస్ టోర్నాడో లాగానే రావడం జరిగింది. చాలా క్రేజీ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఉన్న ప్లేస్లోనే తిరుగుతుంది, కానీ దాని చుట్టూ ఉన్నది ఏదైతే మనకు స్పైర్ వస్తుందో, లోపల నుంచి స్పార్క్స్ వస్తున్నాయో అవి వచ్చేసి టోర్నాడో లాగా అయితే ఈ విధంగా అయితే రెడీ అయినాయి అనమాట. చాలా క్రేజీగా అనిపించింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అన్నీ కాలుద్దాం. యా ఏమన్నా వస్తుందా? ఎట్లది అంటుకుంది, మస్తు అవుతుందా? సో ఇది గైస్ టోర్నాడో క్రాకర్, చూసారు కదా. నెక్స్ట్ లెవెల్లో దీని ఎఫెక్ట్ అయితే ఉంది, చాలా క్రేజీగా అనిపించింది. సో దీన్ని మన ఫస్ట్ 1 కాల్చాం, తర్వాత 2 కాల్చాం. ప్రతిసారి కూడా ఫెయిల్ కాకుండా నెక్స్ట్ లెవెల్లో ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. కిర్రని తిరుగుతుంది, దాంట్లో నుంచి వచ్చే ఫైర్ మొత్తం ఇదంతా నిండుతుంది. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ క్రాకర్ స్టార్డమ్ అయితే కాలుస్తున్నా. వనిత బ్రాండ్కి సంబంధించిన స్టార్డమ్. ఇది పేలంగానే మీరు ఇక్కడ చూడొచ్చు, సైడ్లో ఈ విధంగా లైట్స్ వస్తాయని అయితే చెప్పారు. సో చూద్దాం ఏ విధంగా వస్తాయి ఏం కదా. అంటుకుంది. చూసారుగా గాయస్, భలే రియాక్షన్ అయితే వచ్చింది. ఫ్లవర్ పాట్ క్రాకర్ లాగా అయితే రావడం జరిగింది. ఫస్ట్ దాంట్లో నుంచి చిన్న స్పార్క్స్ రావడం జరిగింది, తర్వాత దాంట్లో నుంచి మొత్తం చిట్పట్లు అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఎట్లుంది? క్రేజీగా. ఇది ఒక్కటే వచ్చింది, ఇంకా 2-3 వస్తే అందరం కాల్చేటోళ్ళము. బట్ ఒక్కటే క్రాకర్ వచ్చినా సరే ఎఫెక్ట్ మాత్రం బాగా వచ్చింది. ఫ్యాన్సీ అన్నప్పుడు ఫ్యాన్సీ లాగానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్రాకర్ని అయితే కాలుద్దాం. ఇప్పుడు వచ్చేసి గైస్ కోక్ టిన్ క్రాకర్స్ అయితే కాలుస్తున్నా. దీంట్లో మీరు చూసినట్లయితే ఈ విధంగా కోక్ టిన్ క్రాకర్స్ అయితే వచ్చాయి. సేమ్ మనం తాగినప్పుడు ఏ విధంగా అయితే తిప్పుతామో అదే విధంగా దీన్ని లిఫ్ట్ అప్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక్కడ అయితే మనం ఫైర్ అంటియాలి. చూద్దాం ఏ విధంగా వస్తుందో. సో ఫస్ట్ ఒకదాన్ని కాలుస్తున్నా, దీని ఎఫెక్ట్ని బట్టి మిగిలిన అన్ని కాలుద్దాం. ఫ్లవర్ పాట్ క్రాకరే గైస్. స్టార్టింగ్లో ఇనీషియల్ బూస్ట్ అయితే రావడం జరిగిందనమాట. దానివల్ల ఏమైందంటే ఒకటేసారి కింద పడ్డది. భయపడ్డా కింద పడ్డప్పుడు. అండ్ ఈ క్రాకర్లో మీరు చూడొచ్చు, ఇదే దీంట్లో నుంచి ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి. దీని పని అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వేరే క్రాకర్స్ని అయితే కాలుద్దాం.
స్టార్టింగ్లో వచ్చేసి చిన్న చిన్న మిరుగులు అయితే రావడం జరిగింది. తర్వాత ఒక్కటేసారి మొత్తం దోపటి నుంచి అయితే బయటకు వచ్చింది అనమాట. మన దగ్గర మొత్తం 5 ఉన్నాయి కదా, ఇప్పుడు వాటి అన్నింటినీ కాలుద్దాం. ఎఫెక్ట్ మస్తు వచ్చింది. అండ్ నరేందర్ ఇక్కడికి 2 కాల్చిండు కదా, నేను ఇది కాల్చక ముందే ఇది వచ్చేసి అంటుకోవడం జరిగిందనమాట. మిరుగులు నా పైన పడతాయని బ్యాక్ వెళ్ళిపోయినా. 3 కాలినా సరే కానీ ఎఫెక్ట్ మాత్రం మస్తు వచ్చింది. ఎట్లా వచ్చింది? నెక్స్ట్ లెవెల్. సో ఇది గాయస్, మనం ఒకవేళ కోక్ టిన్ క్రాకర్స్ని కనుక కాల్చినట్లయితే వీటిలో నుంచి వచ్చే ఎఫెక్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా బాగానే వచ్చింది. నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది ఇది. ఇప్పుడు మనం ఐస్ పిన్ క్రాకర్ని అయితే కాలుస్తాం. ఇవి వచ్చేసి ఏంటి అంటే బొంగురాలు అన్నమాట. మనం ఈ క్రాకర్ని ఏ విధంగా పెట్టి కాల్చినా సరే బొంగరాల లాగా తిరుగుతాయని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని అయితే టెస్ట్ చేద్దాం అండ్ చూద్దాం నిజంగా ఇవి రొటేట్ అవుతాయా లేదా ఉన్న దగ్గరనే పేలితాయా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. అయ్యవ్వా, ఉన్న దగ్గరనే 2-3 సెకండ్స్ రొటేట్ అయింది. ఎక్కువసేపు రొటేట్ కాలేదు. ఉన్న పేస్లోనే కిర్రని తిరిగింది, ఆగిపోయింది. ఇంకొక క్రాకర్ని కాల్చి చూద్దాం ఇది ఇంతే తక్కువసేపు వస్తుందా ఎక్కువసేపు వస్తుందా అని. గైస్ 3+3 6 ఐస్ పిన్ క్రాకర్స్ని ఒకేసారి కాలుస్తున్నాం. చూద్దాం ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో. ఆరు ఐస్ పిన్ క్రాకర్స్ని పెట్టాం కదా, వీటిలో నుంచి కేవలం 3 మాత్రమే పోయినాయి. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. వీటి తోకలు అంటుకునే కానీ కాలేదు. చూసారు కదా గైస్, ఐస్ పిన్ క్రాకర్స్ వచ్చేసి ఈ విధంగా అయితే వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఎలా అంటే ఈ క్రాకర్ని మనం ఇలా పెట్టి కాల్చినా సరే, ఇలా పెట్టి కాల్చినా సరే, ఇలా పెట్టి కాల్చినా సరే, ఇది వచ్చేసి దీంట్లో ఉన్న పవర్ని మొత్తం తీసుకొని ఇట్లా గిర్రమని రొటేట్ అయితే అవుతుంది అనమాట. చాలా క్రేజీ ఎఫెక్ట్ అయితే వస్తుంది దీంట్లో నుంచి. సో ఇది ఐస్ పిన్ క్రాకర్. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఉన్న మీడియం సైజ్ స్కై షాట్ని అయితే కాలుద్దాం అండ్ చూద్దాం దాని ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది ఏంది అని చెప్పేసి. మీడియం సైజ్ స్కై షాట్ని అయితే కాలుస్తున్నా, చూద్దాం దీని ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుందో. అనుకుందిరా. ఎఫెక్ట్ చూసారు కదా గైస్, చాలా క్రేజీగా అయితే వచ్చింది. ఐ హోప్ మీ అందరికీ మీడియం లెవెల్ స్కై షాట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ గైస్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ అయితే చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మేము ఈ వీడియోలో కాల్చిన క్రాకర్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే వేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.